వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. చూసారండి నాయన, మనుషులను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీడ్ చేస్తున్నాం. ఎందుకు? దేవుడుకి మేము ఇష్టలుగా ఉండాలా? దేహం అందున్నా దేహం బయట ఉన్నా మేము ఆయనకి ఇష్టలు ఉండాలని ఆపేక్షించు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిల్చోవాలని ఎరిగి ఏం చేస్తున్నామంటే, మాకిచ్చిన తలాంతికి లెక్క చెప్పే దినం ఉన్నది కనుక అది 5, 2, 1 మంచి దాసుడు అంటాడో, సోమరి అయిన చెడ్డ దాసుడు అంటాడో, కానీ నాకు ఒక ప్రతిఫలం ఉందని నాకు రక్షణ అయితే గ్యారంటీ. రక్షణ నా క్రియలు కాదు, ఆ దేవుని కృప. కానీ రక్షించబడి నాకు ఇంత గొప్ప ఆధిక్యత ఇవ్వబడ్డ నాకు నాయనా, నేను ఆయన్ని సంతోష పెడుతున్నానా, ఆయనకి ఇష్టంగా ఉన్నానా లేదా, నేను జాగ్రత్త పడుతూ ఏం చేస్తున్నా, మేము మనుషులను ప్రేరేపించుచున్నాము. 14th verse ఇంకొక మాట అంటాడు, చదవండి 14వ వచనము. క్రీస్తు ప్రేమను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందితిరనియు జీవించు వారికి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేదననియు నిశ్చయించుకొనుచున్నాము. చూసారండి, ఇంకో కారణం ఉన్నది వీళ్ళు ఇంత సేవ చేయడానికి. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం చేస్తున్నది. ఆయన మా కొరకు ప్రాణం పెట్టాడు కనుక మేము ఆయన కొరకు బ్రతకాలా. నాయన, ఒక పక్కన భయం ఉన్నది, ఇంకో పక్కన మాకు ప్రేమ ఉన్నది. మా ప్రభుని మేము ప్రేమించి ఆయనకి ఇష్టమైనది చేయాలి. ఆయన కొరకు ఆయన మా కొరకు ప్రాణం పెట్టాడు కనుక మేము ఆయన కొరకు ఏమన్నా నాయన, వి రియలైజ్ అవర్ కాలింగ్. అండ్ దేర్ ఇస్ అ థర్డ్ థింగ్. ప్లీజ్ లుక్ ఎట్ ఇట్. ఇస్ ద 18వ వచనం చదవండి. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించాను. మాకు ఏం చేశాడండి దేవుడు? సమాధానపరుచుకొని సమాధాన పరిచర్యను మనకిచ్చాడు. ఎట్లా? చదవండి సిస్టర్. ఏమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులము. హల్లెలూయా. వి ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. మా ద్వారా దేవుడు బ్రతిమాలినట్టున్నది. వాళ్ళ అపరాధాలను క్షమించడానికి ఉన్నాడు. మరి ఎవరు చెప్పేది? వాళ్ళకి రెడీగా ఉన్నాడు. వాళ్ళ నరకానికి వెళ్ళకుండా వాళ్ళని రక్షించడానికి, వాళ్ళ అపరాధాలను క్షమించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. వాళ్ళకి ఎవరు చెప్తారు అని అన్నాడు. మా ద్వారా దేవుడు బ్రతిమాలుకున్నట్లు మా ద్వారా ఆయన మాట్లాడడానికి మమ్మల్ని అంబాసిడర్ అంటే తెలుసండి, ప్రెసిడెంట్ వెళ్ళాడు అన్ని చోట్లకు. ఏం చేస్తాడు? దేశమంతా వచ్చి మాట్లాడదు. ఏం చేస్తారు? ఒక మనిషిని ఎన్నుకుంటారు, ఆయన వెళ్ళి మాట్లాడాలా. ఎసను అంబాసిడర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఏం చెప్తారో జాగ్రత్తకిని అదే స్పోక్స్మెన్గా చెప్తాడు ఆయన. మా దేశం పక్షాన మనకెంత గొప్ప ఆధిక్యత ఉన్నదో తెలుసండి, దేవుని పక్షాన మాట్లాడే. ఆర్ యు లిసనింగ్ బ్రదర్? వాట్ ఎ సీరియస్ జాబ్ యు హ్యావ్. దేవుడు నీ ద్వారా బ్రతిమాలుకున్నట్లు God wants to speak through you. You are his ambassador. నువ్వు దేవునికి ప్రతినిధివి. నువ్వు ఒక ప్రెసిడెంట్కి ప్రతినిధివి అయితే ఎంత సీరియస్గా ఉంటావు తెలియదు, కానీ నువ్వు దేవునికి ప్రతినిధివి అయితే వాట్ ఏ సీరియస్. ఐ వన్స్ రెడ్, చైనా దేశంలో ఒక ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన చేసిన సేవను బట్టి ఆయనకు ఒక గుడ్ విల్ ఏర్పడింది. చైనీస్ మనుషులు ఆయనకి ఎంతో మర్యాద ఇస్తున్నారు. చైనా దేశస్తులు ఆయన చేసిన మంచి పనులు బట్టి ఆయనకు మర్యాద ఇస్తున్నారు. ప్రెసిడెంట్ ట్రూమెన్ ఆయనకి రిక్వెస్ట్ పంపించాడు. ఆయన పేరు నాకు గుర్తులేదు. పంపించి ఏమన్నాడంటే, సార్, వీ వాంట్ యూ టు బీ ద అంబాసిడర్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మన దేశానికి నువ్వు రాయబారిగా చైనాలో ఉండాలని మేము నీకు రిక్వెస్ట్ పిలిపిస్తున్నాను. ఆయన ఏమన్నాడంటే, మిస్టర్ ప్రెసిడెంట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ట్రస్ట్, బట్ ఐ రిగ్రెట్ టు డిక్లైన్. God called me
అండ్ ఎవర్ సిన్స్ గాడ్ కాల్డ్ మీ ఐ కెనాట్ హియర్ ఎనీ అదర్ కాల్స్. అర్థమైందండి? దేవుడు నన్ను పిలిచాడు, ఆయన పిలిచినప్పటి నుండి నాకు వేరే పిలుపులు నీకు వినపడుతుందా? దేవుని పిలుపు. ఏ మనిషి అయినా ఉజ్జీవింపబడితే ఉజ్జీవం యొక్క లక్షణము గంతులేయడం కాదు, పిచ్చిగా నవ్వడం కాదు, కేకలేయడం కాదు. ఉజ్జీవం యొక్క లక్షణము పెదవులు కడగబడినప్పుడు యెషయా ఏమన్నాడు తెలుసా? మా కొరకు ఎవరు వెళ్తారు? హూ విల్ గో ఫర్ us? హల్లెలూయా. The more you grow in the knowledge of truth, the more you should grow in burden. If you are not growing in burden for the lost, that knowledge is a waste. ఆ జ్ఞానము వ్యర్థమైంది. నాయనా పైనుండి వచ్చే జ్ఞానము నువ్వు ఎంత ఎదుగుతావో నాయనా ప్రేమలో అంత ఎదుగుతావు, నశించిన ఆత్మల కొరకు అంత ఎదుగుతావు. స్వనీతి పరుడుగా నన్ను ముట్టకు, నేను అందరికంటే పర్ఫెక్ట్ అనే స్థితి కోసం ఆ జ్ఞానము పైనుండి వచ్చింది కాదు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. Grow in the knowledge of God. The more you know, Lord, you have chosen me. I am your representative. Hallelujah. Are you listening? On the other side, if you look, you realize ఇంత గొప్ప రక్షణను నాకు ఇచ్చి నన్ను పిలిచిన దేవునికి నేను చేయాలని ఒక పక్కన ఉండగా, నన్ను లెక్కడుగుతాడు అని తెలుసుండగా, ఇంత గొప్ప బాధ్యత ఇచ్చాడు అని ఉండగా, దెల్ బి ఎ సీరియస్ ఆన్ అనదర్ సైడ్. నాయన నాశనం అవుతున్న వాళ్ళు నరకానికి వెళ్తున్నారని నీకు అర్థమైతే, అటువంటి నరకం నుండి దేవుడు నన్ను రక్షించాడు. నేను వాళ్ళకంటే మంచోని కాదు, నేను వాళ్ళతో కొట్టుపోయేవాడిని, నేను చచ్చిపోయేవాడు, నన్ను బ్రతికించాడు. నాశనానికి వెళ్తున్న మనుషులు ఏ స్థితిలో ఉన్నారు? నన్ను ఆ స్థితి నుండి ప్రభు రక్షించాడు. నేను ఈరోజు వాళ్ళని చూసి ఎగతాళి చేయొచ్చు, కళ్ళు మూసుకుని తిరగచ్చు, కానీ నేను వాళ్ళతో ఒకటిగా ఉండేటోడేమో. నన్ను కనికరించి రక్షించాడని కృతజ్ఞత కలిగి ఇంకో పక్కన వాళ్ళు నరకానికి వెళ్తున్నారని నాయనా ధ్యాస అనుకుంటే నాయనా యూ విల్ హ్యావ్ బర్డెన్. హల్లెలూయా. వింటున్నారండి? ఎస్పెషల్లీ ఐ వాంట్ టు సే దిస్, లెట్ దిస్ ట్రూత్ సింక్ ఇన్ టు అవర్ హార్ట్. ఇది మన బాధ్యత. ఆమేన్. ఎవరిదండి సువార్త చెప్పే బాధ్యత? ఎవరిదండి? నాయనా ఆయన గుణాతిశయములను ప్రచురపరచు పని ఎవరిదండి? చెప్పండి, ఎవరిదండి? నాదా? ఎవరిది? మనది. నాది అనండి, మనది అనండి. ఎస్ అనో? మన సంఘాన్ని మరి చేస్తున్నామా? ఆర్ వి డూయింగ్ ఇట్? చర్చ్, వీ నీడ్ టు బికమ్ సీరియస్. వీ నీడ్ టు ఆస్క్ ద లార్డ్, లార్డ్, దిస్ ఇస్ ద వర్క్ యూ హ్యావ్ కాల్డ్ us and we want to be your witnesses. Hallelujah. Are you listening? Let me just close by saying this. When you have such a mind that ఎక్కడ నాకు అవకాశం దొరుకుతుందో నేను సువార్త చెప్పాలి అనే మైండ్, యు ఆర్ ప్రిపేర్డ్. సిద్ధ మనస్సు అనే పాదరక్షణను ధరించుకున్నారు. గాడ్ విల్ గివ్ యూ విక్టరీ. అండ్ లెట్ మీ సే దిస్ ఆల్సో. ఇప్పుడు సమయం లేదు, ఐ వోంట్ షేర్ ఆల్ దట్. సువార్త ప్రకటించడము నీ ఆశీర్వాదానికి కారణమవుతుంది, నీ జీతానికి కారణమైతే. యేసుప్రభు చెప్పాడు, కోతను చూడండి సిద్ధంగా ఉన్నది, కోయువాడు విత్తువానితో సంతోషిస్తాడంట. సంతోషం ఉంటుంది. నాయన కోయువాడు జీతం పుచ్చుకుంటాడు, జీతం వస్తుంది. దాసునికి ఘనత ఉంటుంది. ఆయన రాజ్యమును నీతిని వెతుకుతే నాయన ప్రతి మేలైనది దయచేస్తాడు. యుగ సమాప్తి వరకు నీకు తోడై ఉంటాడు. నాయన ఒక సంఘము మండుచుండాలంటే, వెలుగుచుండాలంటే నాయన ఇట్ షుడ్ ఆల్సో బి ఎ చర్చ్ దట్ హ్యాస్ ఎ గోల్ టు ప్రీచ్ ద గాస్పెల్. సువార్త చెప్పడానికి నాయన వి మస్ట్ బి లైక్ దాట్.